ఇంటికి వెళ్లి పెన్షన్ ఇస్తే ఆనందమే వేరని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే బటన్ నొక్కడానికి ఇష్టపడట్లేదన్నారు. పేదరికం లేని సమాజం చూడాలి అనేదే కూటమి ప్రభుత్వం కళ అని చెప్పారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించిన సీఎం చామవరంలో పేదల సేవల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. పెన్షన్ల ద్వారా 62,34,000 కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రద్దు చేశారని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 4 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ అసత్య ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. డిఎస్సీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తే ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి చూసి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందన్నారు. ఓవైపు దుర్మార్గులపై యుద్ధం చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష జరిపారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన పన్ను వసూళ్లపై ఆరా తీశారు. పలు పరిశ్రమలు, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి పన్నులు వసూళ్లు కావడం లేదన్న అంశంపై చర్చించారు. ఆయా సంస్థలు, పరిశ్రమల నుంచి పన్నులు ఎందుకు వసూలు కావడం లేదంటూ అధికారులను ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై వివరాలు తెలిపారు. ఏపీ విద్యాశాఖలో సంస్కరణలు, నైపుణ్యాభివృద్ధిపై ఇరువురు చర్చించారు. మహారాష్ట్రలో ఉత్తమ ఐటీ విద్యా విధానాలపై లోకేష్ ఆరా తీశారు. మరోవైపు ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో ఎయిర్ ట్రంక్ పెట్టుబడులు పెట్టాలని, విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఐ డేటా హైపవర్ స్కేల్ హబ్ గా విశాఖ అభివృద్ధి చెందుతోందని 6 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటే లక్ష్యమన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభోత్సవం సందర్భంగా పలాస వరకు విశాఖ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించారు. రైల్వే జోన్ కోసం 12 ఏళ్లు సుదీర్ఘ పోరాటాలు చేశామని గుర్తు చేసుకున్నారు. జోన్ వల్ల పరిపాలన మరింత సులభతరం అవుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు. డిఎస్సీలో మెరిట్తో ఉత్తీర్ణత సాధించిన వారి క్యారెక్టర్ను అవహేళన చేయడం సమంజసం కాదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఓట్లు వేయలేదని నిరుద్యోగ యువతపై జగన్ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు శాప్ చైర్మన్ రవినాయుడు. పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ వేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక జగన్ అసెంబ్లీ సాక్షిగా టీచర్ పోస్టులు ఖాళీగా లేవని ప్రకటించారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిఎస్సీ పెడితే కోట్లు ఖర్చు పెట్టి తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మరో భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. బొల్లా బ్రహ్మనాయుడు తమ భూమి కబ్జా చేశారని వినుకొండకు చెందిన దళిత కుటుంబం ఆరోపిస్తోంది. బ్రాహ్మణపల్లిలో 2 ఎకరాలను బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేసినట్లు బాధితులు ఆరోపించారు. రాజ్యసభ టికెట్లకు టీడీపీలో పోటీ నెలకొన్న వేళ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన వయసు పెరుగుతోందని, రాబోయే రోజుల్లో పార్టీకి సేవ చేసే అవకాశం తన కుటుంబ సభ్యులకు కల్పించాలని అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 7 నుంచి 21 వరకు 15 రోజుల పాటు యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. పొదుపు చర్యల్లో భాగంగా 30 రోజుల నుంచి 15 రోజులకు కుదించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు, కోనసీమలో రైతులు, కృష్ణా జిల్లాలో లారీ ఓనర్ల అసోసియేషన్ ద్వారా యోగా చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏడాది 2.5 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలిపారు. తమ ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత ఆదిలాబాద్కే ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివాసీ తండాల్లో అందరికీ ఇళ్లను అందిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లాలో సుమారు 112 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. రేపు హైదరాబాద్ లో జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గచ్చిబౌలిలో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభకు జనసేన ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఇటీవల జరిగిన పరిణామాలతో అనుమతి నిరాకరిస్తున్నామని తెలంగాణ పోలీసులు తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల తర్వాత తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. అటు అనుమతి కోసం జనసేన నేతలు కోర్టును ఆశ్రయించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పాకే తెలంగాణలో నవ నిర్మాణ సభ పెట్టుకోవాలన్నారు. హైదరాబాద్ లో జనసేన సభను కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణ వాళ్ళది నరదృష్టి అన్న పవన్ ఇక్కడికి ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు జనసేనాని క్షమాపణ చెప్పాలని అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు.
ధాన్యం రైతులు ఆందోళన చెందవద్దని, పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సామేలుతో కలిసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. తహసీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 8,575 కేంద్రాలను ఏర్పాటు చేసి 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఆలస్యమయ్యాయని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు. తెలంగాణలో ఎంత పంట పండింది అనే సమాచారాన్ని కేంద్రానికి ఇవ్వలేదని, రైతుల వద్ద ఉన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రజలతో విభేదాలు లేవని, ఆంధ్ర నాయకులతోనే పంచాయతీ అంటూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. ఎక్కడ పడితే అక్కడ ఆంధ్ర వాళ్ల విగ్రహాలు పెడుతున్నారని, అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాలను కూలుస్తామని కవిత అన్నారు. బీఆర్ఎస్ నేత కృషాంక్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సమావేశంలో అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీలోకి యువత రాకుండా, ఉన్నవాళ్లను ఎదగకుండా గోడలు కడుతున్నారని మండిపడ్డారు. ప్రధానికి పర్మిషన్ తీసుకోవాలంటూ కేటీఆర్ సమక్షంలోనే మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. టెక్నికల్ అంశాలతో మూల సూత్రధారులు తప్పించుకోకుండా చూడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాశారని, ప్రజల్ని నమ్మకాన్ని వమ్ము చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు ఎన్ఎం వాంగ్మూలం ఇచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ ఆదేశాలతో ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి అక్కడ రాజకీయ పరిస్థితి గురించి ఖర్గేకు నివేదించారు. జార్ఖండ్లో త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎంతో జరిపిన చర్చల వివరాలను భట్టి విక్రమార్క ఏఐసీసీ అధినేతకు వివరించారు. ఆర్యవైశ్యులపై పంచప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో దుకాణాలను మూసివేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. మరోవైపు ఏలూరు జిల్లా కైకలూరు పిఎస్లో పంచప్రభాకర్పై ఆర్యవైశ్యులు ఫిర్యాదు చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పంచప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి అమరావతి కాలనీలో స్థానికులు ఆందోళనకు దిగారు. నివాసాల మధ్య నుంచి వెళ్లే రహదారిపై భారీ వాహనాలు వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వాహనాలు తరలించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కోనసీమ జిల్లాలో జోరుగా సాగుతున్న అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాలను భీంనగర్ వాసులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేపట్టిన తవ్వకాలను నిలిపేయాలని నినాదాలు చేశారు. అక్రమ రొయ్యల చెరువుల తవ్వకాల వల్ల గ్రామంలో తాగునీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నామని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా పొగుళ్లపల్లిలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. పొగుళ్లపల్లికి చెందిన యువతిని వంశీ ప్రేమించాడు. 2 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్పి మొహం చాటేయడంతో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో మౌన పోరాటం వీడింది. మహబూబాబాద్ కలెక్టరేట్లో అటెండర్కు మహిళ బంధువులు దేశశుద్ధి చేశారు. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న అటెండర్ మురళి కలెక్టరేట్కు పని కోసం వెళ్లిన తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఆరోపించింది. భూ పరిహారం కోసం తిరుగుతున్న తనకు భర్త లేడని తెలుసుకుని లైంగికంగా వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు ఎండ, సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు వర్షం కురిసింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు తీవ్రమైన ఎండ, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. పానుడి భగభగలతో వాతావరణం నిప్పులు కొలిమిని తలపిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పగటిపూట బయటకు వెళ్లడానికి జనం జంకుతున్నారు. తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే వడదెబ్బతో 5 మృతి చెందారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నైరుతి వర్షపాతం, ఎల్నినో ప్రభావం, ఇతర అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై సీఎం రేవంత్ ఆరా తీశారు. గేట్ల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. విశాఖ జిల్లా గోపాలపట్నం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే గణబాబు, కలెక్టర్ అభిషేక్ కిషోర్ పాల్గొన్నారు. సమ్మర్ కోచింగ్లో క్రీడాకారులు పాల్గొని నిపుణులతో శిక్షణ పొందారు. క్రీడలకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.
క్రీడా రంగంలో ప్రతిభావంతులకు 3% రిజర్వేషన్ కూడా ఇస్తున్నామని తెలిపారు. కర్నూలులో ఆర్సీబీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్లపై బాణాసంచా కాలుస్తూ వాహనదారులు ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పాటు లారీలపై ఎక్కి డాన్సులు చేస్తూ వీరంగా సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి యువతను చెదరగొట్టారు. చిత్తూరు జిల్లా గడుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు ఆవు తలతో ఇన్స్టాలో ఓ పోస్ట్ చేశారు. అంతేకాకుండా తాము ఎవరికీ భయపడమంటూ వీడియోపై క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టుపై యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్ట్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గుడుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సిఐడి చీఫ్ చారు సిన్హా తెలిపారు. గతంలో నమోదైన కేసులతో పాటు ప్రస్తుత కేసులపైన విచారణ చేస్తామని చెప్పారు. అటు ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో ఇప్పటికే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశామని, త్వరలోనే ట్రయల్ కొనసాగుతుందన్నారు. మైనింగ్ అక్రమాలపైన దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. హైదరాబాద్ ఉప్పల్లో ఓ అధికార పార్టీ నాయకుడు రెచ్చిపోయాడు. ఇంటి ముందు క్రికెట్ ఆడుతున్నారు అంటూ పిల్లలను, వారి తల్లిదండ్రులను బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా అధికార బలంతో వారిపై పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేసి భయపెట్టాడు. బీహార్కు చెందిన లీలావతి కుటుంబం ఉప్పల్ లక్ష్మీనారాయణ కాలనీలో నివాసం ఉంటూ అట్టల కంపెనీలో పనిచేస్తున్నారు. వారి ఇద్దరు పిల్లలు మరికొందరితో కలిసి కాలనీలో క్రికెట్ ఆడారు. అక్కడే నివాసం ఉంటున్న మేడ్చల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇంటి ముందు క్రికెట్ ఎందుకు ఆడుతున్నారంటూ బూతులు తిడుతూ చిన్నారుల తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. పోలీస్ స్టేషన్కు వెళ్లి తన బంగారు గొలుసు దొంగతనం చేశారని ఫిర్యాదు చేశారు. పోలీసుల ముందే వారితో కాళ్లు మొక్కించుకుని కేసు వాపసు తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్లో ఓ కోతి 2 లక్షల రూపాయల కరెన్సీ నోట్లను కిందకు చల్లింది. ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఓ న్యాయవాది బ్యాగ్ను లాక్కుని కోతి చెట్టు మీదకి ఎక్కి బ్యాగ్లో నోట్లను గాల్లోకి విసిరింది. నోట్లను ఏరుకోవడానికి జగం ఎగబడ్డారు. కాసేపటికే తర్వాత ఆ కోతి ఆ బ్యాగ్ను వదిలేసి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. హనుమకొండ జిల్లా గోపాల్పూర్ చెరువు శిఖం భూముల్లో వెలిసిన అక్రమ గుడిసెలను అధికారులు తొలగించారు. చెరువు భూమిలో నిర్మించిన గుడిసెలను ఖాళీ చేయాలని పలుమార్లు అధికారులు నోటీసులు అందించారు. అయినా పట్టించుకోకపోవడంతో భారీ పోలీసు బందోబస్తు మధ్య గుడిసెలను జేసీబీ సాయంతో అధికారులు కూల్చివేశారు. చెరువు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. వైద్యశాఖ అధికారులతో కలిసి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో అక్రమ దందాను బట్టబయలు చేశారు. 4 అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని స్కానింగ్ యంత్రంతో గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వీరభద్ర గ్రానైట్ క్వారీపై మైనింగ్ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు అతిక్రమించి గ్రానైట్ తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో అధికారులు దాడులు నిర్వహించారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డికి చెందిన వీరభద్ర గ్రానైట్ క్వారీలో విచ్చలవిడిగా తవ్వకాలు జరిపినట్లు ఫిర్యాదు అందడంతో రికార్డు స్వాధీనం చేసుకుని అధికారులు పరిశీలించారు. హైదరాబాద్ శంషాబాద్ మున్సిపాలిటీలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 58,000 రూపాయల విలువైన నిషేధిత ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం జూకల్ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి, సరూర్ నగర్ కి చెందిన ప్రతాప్ రెడ్డి కలిసి గుజరాత్ నుంచి నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేసి నిల్వ ఉన్న 2,000 ఆక్సిటోసిన్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. జేబు దొంగలతో జాగ్రత్త అంటూ ట్వీట్ చేశారు. మూల్యాంకన ప్రక్రియలో చేసిన తప్పుల నుంచి సిబిఎస్ఈ లాభపడుతోందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాట్లాడిన వీడియోను పోస్టుకు జత చేశారు. పశ్చిమ బెంగాల్లో మంత్రివర్గ విస్తరణ జరిగింది. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన దాదాపు 3 వారాల తర్వాత నిర్వహించిన ఈ తొలి విస్తరణలో మొత్తం 35 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్ఎన్ రవి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మే 9న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి తొలి దశలో కొద్దిమంది మంత్రులతోనే ప్రభుత్వాన్ని ప్రారంభించారు. ఇప్పుడు 35 మంది కొత్త మంత్రులను చేర్చడంతో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడింది. విస్తరించిన మంత్రివర్గంలో ప్రాంతీయ సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యత ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాడు సీఎం అయ్యాక విజయ్ మొదటి సభ తిరుచిలో జరిగింది. తాను సీఎంగా రాలేదని ప్రజా సేవకుడిగా వచ్చానని విజయ్ తెలిపారు.
ప్రత్యర్థులు ఏం మాట్లాడుకున్నా పర్వాలేదని, తాను మాత్రం ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటానని అన్నారు. వాళ్ళెంత తిడుతుంటే టీవీకి అంత ఎత్తుకు ఎదుగుతుందని తెలిపారు. సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఒక సీనియర్ న్యాయవాదిని సుప్రీంకోర్టు జడ్జిలుగా నియమించాలి అంటూ కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఈ నియామకాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికాలోని జార్జియాలో విషాదం జరిగింది. పెళ్లైన కొన్ని గంటల్లోనే భారత సంతతి పైలట్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినట్లుగా నవవధువు జస్నీకి తీవ్ర గాయాలయ్యాయి. కేరళలోని ఎర్నాకుళంకు చెందిన డేవ్ ఫిజీ కుటుంబం కొన్నేళ్ల క్రితం అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడింది. డేవ్ ఫిజీకి కేరళ మూలాలు ఉన్న జస్నీతో వివాహం నిశ్చయమైంది. మే 29న జార్జియాలోని డాసన్ విలే ప్రాంతంలో వీరి వివాహం జరగ్గా అక్కడి నుంచి అట్లాంటాకు హెలికాప్టర్లో బయలుదేరారు. ప్రతికూల వాతావరణం కారణంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ హెలికాప్టర్ కూలిపోయింది.